ఇట్లా దొంగలకి పోలీస్ సపోర్ట్ చేస్తే, రౌడీలకి పోలీస్ సపోర్ట్ చేస్తే సామాన్యుడు ఎట్ట బతకాలి? ఈ రోజు మిక్కిలేని నరేంద్ర వాడు అనేవాడు ఆ గూండాల చేతిలో చనిపోవాలా? మరి మీరే చెప్పండి పోలీస్ సోదరులారా, మీరే చెప్పండి. నరేందర్ మీదకి గూండాలను పంపించినా మీరు ఎలక్ట్ అవ్వరా? మీరు ఓన్లీ గూండాలకే ఎలక్ట్ అవుతారా? గూండాలకే సపోర్ట్ చేస్తారా? మన తెలంగాణ గవర్నమెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మరి ఏం చేస్తుందో, ఎందుకు కళ్ళు మూసుకుంటుందో నాకు అర్థం కావట్లేదు. విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ప్రతిరోజు ఎంక్వైరీ చేసి ఫైనల్ డిపార్ట్మెంట్కి పంపిస్తుంది. మరి ఎందుకు చెల్లించట్లేదు? ఇక్కడ ఏం రహస్యం ఉంది అనేది మాకు అర్థం కావట్లేదు. ఒక రోజు సమస్య కాదు, ఇది గత 30 రోజుల నుంచి జరుగుతున్నటువంటి సమస్యకి అధికారులు కాలు మీద కాలు వేసుకొని గూండాలకు సపోర్ట్ చేస్తుంటే ఎట్లా బతకాలి? అన్నదమ్ములు ప్రతి ఒక్క కుటుంబంలో ఉంది. మంత్రుల కుటుంబంలో ఉంటుంది, సామాన్యుడి కుటుంబంలో ఉంటుంది, కోటీశ్వరుడు కుటుంబంలో, అన్నదమ్ముల పంచాయతీ ప్రతి ఒక్కరి దానిలో ఉంటుందండి. అధికారులు ఎవరండి అన్నదమ్ముల పంచాయతీల్లో? కబ్జా చేసి ఇంట్లో వాడిని టార్చర్ చేసి కారాలు పోసి కొట్టి వాడిని టాయిలెట్కి పోనీకుండా ఇంత దారుణం అండి. ఇంత గూండాలు పబ్లిక్, నేను ఒక్కదాన్ని చెప్పట్లేదు, వీడియోస్ కాలనీ ప్రజలు 5,000 మంది ఓటర్లు చూశారు. ఎక్కడ తిరుగుతున్నారు? ప్రతి గురువారం గుడికి వస్తారు, ఆడవాళ్ళని కామెంట్ చేస్తున్నారు. అధికారులు మాకు న్యూసెన్స్ ఉందంటే అని 2 టౌన్కి ఎన్నిసార్లు ఫోన్ చేశాను. 2 టౌన్ అధికారులకి తెలవాలి, నాకు తెలవాలి. మరి వాళ్ళు ఏ విధమైనట్టు వీళ్ళు ఎందుకు స్పందించట్లేదు అనేది చిదంబర రహస్యంగా ఉంది. అది ఆ భగవంతుడికే తెలవాలి, ఆ ఇంట్లో ఉన్న గూండాలకే తెలవాలి.